హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమణి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నాను, మీకైతే టైటిల్లోనే అర్థమైపోయింది కదా తమిళ చూడగానే. ఇక వీడియో ఏంటి అనేది, నేనైతే సప్త శనివారం అదే అన్ని 7 శనివార వ్రతం అయితే ప్రారంభించాను. ఫస్ట్ ఈ వీక్ అయితే ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, బస్ ఫస్ట్ టైం అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇక అదేవిధంగా ముడుపు కూడా నేను ఎప్పుడు కట్టలేను, ఇప్పుడే ఫస్ట్ టైం కడుతున్నాను. ఏ విధంగా కట్టానని మీకు కూడా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే గోవిందరికి ఏ విధంగా కట్టుకోవాలనేది కూడా చూపించాను. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు రోజు నేను నైట్ ఇలా వైట్ కలర్ క్లాత్ తెచ్చేసి పసుపు కొద్దిగా వాటర్ వేసి ఇలా అందులో ముంచిన తర్వాత కొద్దిగా మనము ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఎండలో ఆరబెట్టొద్దు, ఎందుకంటే ఎండలో ఆరబెట్టడం వల్ల పసుపు అంతా ఎగిరిపోతుంది. కాబట్టి పసుపు క్లాత్లోనే మనము ముడుపు కట్టాలి. ఎందుకు ఇంత ప్రాసెస్ చేయడం, ఎందుకు డైరెక్ట్ పసుపు బట్ట తీసుకొచ్చి అందులో ముడుపు కట్టుకుంటే అయిపోతుంది అనుకోవచ్చు, బట్ అలా చేయకూడదు. ఎందుకంటే వైట్ కలర్ క్లాత్ తెచ్చి ఈ విధంగా చేసుకున్న తర్వాతనే ముడుపు కట్టుకోవాలి. అదే ఇంకా నైట్ అంతా మనం ఇంట్లో ఫ్యాన్కి ఆరబెట్టుకున్నా సరే ఓకే, మంచిగా ఉంటుంది. పొరపాటున కూడా ఎండలో ఆరబెట్టదు, ఎందుకంటే పసుపు అంతా ఎగిరిపోతుంది కాబట్టి మనకు మళ్ళీ వైట్ కలర్ క్లాత్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి అలా చేయకండి. నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు, ఇదైతే నేను ముందు రోజు ఫ్రైడే రోజు అమ్మవారికి శ్రావణ లాస్ట్ శుక్రవారం ఇంకా పూజ చేసుకున్న వీడియో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా లేవగానే ఇంకా చూస్తున్నాను, బియ్యం అయితే పెట్టేసుకుంటున్నాను. అమ్మవారికి పరమాన్నం అయితే చేద్దాం అనుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను అమ్మవారికి పరమాన్నం చేసి లాస్ట్ శుక్రవారం పూజ చేశాను. ఇప్పుడు కూడా ఇంకా అయ్యేవారికి అయితే నేను పరమాన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా రైస్కి కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా సాంబార్లోకి కావాల్సినవన్నీ అన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ పరమాన్నం కావాల్సింది ఇంకా నేనైతే బెల్లం అయితే తురుముకొని పెట్టేసుకుంటున్నాను. ముందుగానే ఒకవేళ కావాలనుకుంటే మీరు ముందుగానే చేసుకోవచ్చు. ఇంకా రైస్ కూడా అంతవరకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా గబగబా వంటలు ఒకటి తర్వాత ఒకటి మనం ప్రాసెస్ ఉంటుంది, ఈజీగా క్లీన్గా అయిపోతాయి. అదేవిధంగా చూస్తున్నా, మనం వంట చేస్తుంటే మనకు ఒక ఓసిడి ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మీకు కూడా ఉంటుందా? వంట చేస్తూనే క్లీన్ చేసుకోవాలి, వంట అయిపోయినాక క్లీన్ చేసుకోవచ్చు అనుకోవచ్చు, బట్ నేనైతే వంట చేస్తూనే క్లీన్ చేస్తాను. మీకు కూడా అలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే నేనైతే పిండిని అయితే ఇక్కడ మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇంకా పిండి అయితే మిక్సీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది, సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేనైతే ఇంకా పంచామృతం కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను పీట వేసేసుకొని దాని తర్వాత కింద ఫస్ట్ అయితే పసుపుతోటి మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్కడ కూడా ముగ్గు వేసుకొని మళ్ళీ పీట పెట్టేసుకొని దానికి కూడా ముగ్గు పెట్టేసుకొని క్లాత్ పైన కూడా ముగ్గు వేసుకొని ఈ విధంగా టోటల్గా 3 టైమ్స్ అయితే ముగ్గు వేసేసుకొని ఇక్కడ అయ్యవారిని అయితే నేను ఎంతో అందంగా అలంకరించుకోవాలి. మనకు నచ్చిన వాటితో మనమైతే, ఎందుకంటే ఎంతో అలంకరణ ప్రియుడు అంటారు కదా వెంకటేశ్వర స్వామి, అందుకని చెప్పేసి మీకు నచ్చిన వాటితో మీరు అయితే అలంకరించుకోవచ్చు. తర్వాత అమ్మవారిని కూడా నేను పెట్టేసుకొని అమ్మవారికి ఇష్టమైన ఎంతో సుగంధభరితమైన వాటన్నిటిని కూడా ముందుగానే పెట్టేసుకొని కలశ స్థాపన అనేది కూడా చేసుకుంటూ ఉన్నాను. కలశం కూడా సేమ్ యాస్టీజ్గా ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఏదైతే మనం ప్లేట్ కానీ వెడ్డి కానీ ఇత్తడి కానీ ఇలాంటివి ఏమైనా ప్లేట్స్ ఉంటే పెట్టేసుకొని అందులో కూడా మళ్ళీ బియ్యం వేసుకొని అందులో కూడా మళ్ళీ ముగ్గు పెట్టేసుకున్నాక పసుపు కుంకుమ వేసుకొని ఇలా కలశం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన బ్లౌజ్ పీస్ అయితే మీరు పెట్టుకొని ఇక్కడైతే పసుపు కలర్ క్లాత్ అయితే పెట్టుకోవాలంట, బట్ నా దగ్గర పసుపు కలర్ క్లాత్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే గోల్డ్ కలర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏదైనా తప్పు ఉంటే ఇంకా దేవుని క్షమించమని కోరుకుంటాను తప్ప మనం ఏం చేయలేము. ఉన్న వాటితో మనమైతే సర్దుకొని చేసుకోవాలి. ఏదైనా ఆరంభడానికి వెళ్ళామనుకో ఇంకా మన భక్తి మనకు కావాల్సిన ముఖ్యంగా భక్తి, కాబట్టి భక్తితోటి మనం ఏ పని చేసినా సరే ఆయన ఒప్పుకుంటారని నేనైతే ప్రత్యేకంగా అందరూ అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఇంకా చూస్తూ ఉన్నారుగా పిండి దీపాలు అయితే చేశాను. ఇంకా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పిండి దీపాలు ఏ విధంగా చేయాలనేది అప్లోడ్ చేశాను, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే. ఇక్కడ చూస్తున్నారు ఇంకా పూజ కాకముందుకు పిండి దీపాలన్నీ ఇక్కడ వెలిగించేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా నాకైతే ఇంకా అమ్మవారికి సంబంధించింది వ్రతకల్పం దొరికింది, శ్రావణ మాసంది, బట్ వరలక్ష్మి వ్రతంది, ఈ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం బుక్ అయితే నాకు దొరకలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఫోన్లో చూసి పీడిఎఫ్లో నేనైతే వ్రతం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫైనల్గా వ్రతం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేనైతే ఇద్దరికైతే అన్నం అయితే పెట్టున్నాను. ఈ వ్రతంలో అయితే ఎవరికన్నా ఒకరికి భోజనం పెట్టాలని ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే పెట్టండి, లేకపోతే ఇంకా దగ్గరలో గుడి ఏమన్నా ఉంటే కూడా అక్కడికి కూడా మీరు ప్రసాదం వెళ్ళి అక్కడైతే ఇంకా పంచి పెట్టండి. మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇలా బ్రాహ్మణ్స్ ఎవరైనా ఒకరికి పెట్టాలని చెప్పేసి ఇద్దరికైతే ఇలా ప్రసాదం అయితే పెట్టాను. ఇంకా నేను వండిన వాటిని అయితే సాంబార్, ఇంకా అదేవిధంగా పరమాన్నం, ఇలా పాపడ ఇలా వేసి నాకు స్తోమత ఉన్నంత వరకు అయితే నేనైతే చేసుకున్నాను.
ఫైనల్‌గా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఈవినింగ్ కూడా నేను మళ్ళీ ఇంకా పిండి దీపాలన్నీ తీసేసి, ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసేసుకొని, మళ్ళా ఇక్కడ అయ్యవారికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యంగా కొబ్బరికాయ, అదేవిధంగా లడ్డు అయితే పెట్టేసుకున్నాను. అక్కడ లడ్డు లేదు. మా చిట్టలు ఇంకా 10 మినిట్స్ తర్వాత తినేసింది. ఇక చూస్తూ ఉన్నారు కదా! అందుకని పూజ అయితే కంప్లీట్ అయింది. నేను ఆ పిండి దీపాలను ఏం చేశాననేది కూడా షార్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా చూడండి. నేనైతే గోమాతలకైతే పెట్టాను. ఎంత ఇష్టంతో తిన్నాయంటే, నాకేమో కొంచెం భయమేస్తుంది పెట్టడానికి. బట్ ఫైనల్‌గా అయితే చాలా తిన్నాయి. నాకైతే కొంచెం భయముంది. ఫైనల్‌గా ఇంక పూజ అయితే కంప్లీట్ అయితే ఇంటికొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా వ్రతాలను చేసుకుంటారని తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి.